తర్వాత ఏ రకమైన కోర్సు తీసుకుంటే భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది, ఎందుకు చదువుతున్నామో తెలియక సరైన గోలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని గోల్ ఎలా ఏర్పరచుకోవాలి తెలియపరుస్తూ, అదే తరుణంలో పార్టిసిపెంట్స్ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అన్మ్యూట్ చేసి వాళ్ళు అడిగిన డౌట్ని వెంటనే తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ప్రతి జూమ్ మీటింగ్ లోనూ నేను డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మన 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇవ్వటానికి ముందుకు వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. దొర్రాజు గారు వారిని ఆహ్వానించి ఒక్కొక్కరిని మాట్లాడిస్తారు. ఓవర్ టు దొర్రాజు ఫర్ కంటిన్యూయింగ్ దిస్ ప్రోగ్రామ్. సార్ వెల్కమ్ అండి. ఇవాళ చీఫ్ గెస్ట్ వచ్చిన మన జేడి లక్ష్మీనారాయణ గారిని 2 మాటలు మాట్లాడి ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నానండి. మీరు ఒక చిన్న ప్రారంభ ఉపన్యాసం చేస్తే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. చేసిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా దొర్రాజు గారు ఆలివ్ మిఠాయి అని స్థాపించి ఆయన కేవలం తన వ్యాపారం మాత్రమే కాకుండా సమాజం పట్ల ఎంతో మక్కువతో ఉంటారు ఆయన. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అన్నది ముఖ్యంగా వారు తీసుకెళ్తుంటారు. ఎందుకంటే మట్టి వినాయకులను ప్రోత్సహించడం, ఆ తర్వాత అనేక కార్యక్రమాలతో వారు ముందుకు వచ్చారు. ఇప్పుడు పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ రకరకాల కాంపిటీషన్స్, తర్వాత వారు చదువుకున్న మచిలీపట్నంలో హిందూ కాలేజీలో కూడా అనేక కార్యక్రమాలు ఆ ఊర్లో కూడా చేస్తుంటారు. దేశం ముందుకు వెళ్ళాలంటే యువతరం గొప్పగా ఉండాలి, పిల్లలు చక్కగా ఆనందంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక మహోన్నతమైన ఆలోచనతో. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు, కానీ దొర్రాజు గారు లాంటి వ్యక్తులు ఎవరైతే విజనరీస్ అంటామో, దార్శనికులు అంటామో, వారు భావి తరాల గురించి ఆలోచిస్తారు. అందువల్ల ఈ విధంగా వారు ఆలోచించి ఈరోజు మిషన్ 10th క్లాస్ అన్న ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఎందుకంటే మనం ఏదైనా కార్యక్రమం చేస్తుంటే దాని యొక్క లక్ష్యం మనకు స్పష్టంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ చంద్రయాన్ అన్నారు, అంటే చంద్రగ్రహం మీదకి మనం వెళ్ళాలి. ఆ తర్వాత మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు. అంటే మనం చేసే పనికి లక్ష్యం స్పష్టంగా ఉంటే ఆ మార్గం కూడా సులభతరం అవుతుంది అన్న దాని గురించి మొట్టమొదటిసారిగా మిషన్ 10th క్లాస్ అన్న పేరుతో వారు స్పష్టంగా 10వ తరగతిలో ఇప్పుడే ప్రవేశం పొందిన పిల్లలందరికీ కూడా వారికి మార్గదర్శనం చేయాలి. మార్గదర్శనం చేయడానికి కూడా ఆయన ఎంపిక చేసుకున్న వ్యక్తులు గొప్పవారు. ముఖ్యంగా డివిఆర్ గారు. ఈరోజు మా పిల్లలు ఒక స్థాయిలో ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం డివిఆర్ గారు. అంటే వారు శ్వాస ఎడ్యుకేషన్, ఆయన మాట ఎడ్యుకేషను, ఆయన భోజనం కూడా ఎడ్యుకేషన్. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా విద్యను గురించి ఆలోచిస్తుంటారు. సో అటువంటి డివిఆర్ గారు ఈరోజు ముఖ్యమైన మార్గదర్శకులుగా ఈ కార్యక్రమానికి ఉండడం అన్నది చాలా అద్భుతమైన సెలక్షన్ అది. ఆ తర్వాత డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఏ విషయం గురించైనా ఎంత పరిజ్ఞానం ఉంటుందంటే వారికి అనేక విషయాలు వారి నుంచి నేర్చుకుంటూ ఉంటాను నేను, వారి యూట్యూబ్లో కానీ మిగతా విషయాలు కానీ. అంటే ఎంతో స్పష్టంగా, ఆ తర్వాత విషయాలను చక్కని అవగాహనతో ప్రేక్షకులు ఎవరున్నారు అని తెలిసి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పే గొప్ప కళ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారికి ఉంది. ఆ తరువాత విద్యార్థుల ముందు ఆదర్శం అంటూ కొంతమంది ఉండాలి. ఎందుకంటే మేము చదివితే ఎక్కడికి వెళ్ళగలము అన్నది వారికి కూడా ఒక ముందు గోల్స్ ఉంటే, రోల్ మోడల్స్ ఉంటే అది ఏ విధంగా సాధించగలమని ఈరోజు మిత్రులు బొండాడు రాఘవేంద్రరావు గారిని కూడా ఈరోజు పిలవడం జరిగింది. అతి చిన్న వయస్సులో మనం అందరం గర్వించేది ఒక వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి రాఘవేంద్రరావు గారు. దొర్రాజు గారి ప్లానింగే బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది. కాబట్టి వారికి ముందు అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలకు, ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఒక 2-3 విషయాలు, నాకు తెలిసిన విషయాలు మీకు చెబుతాను. ఎందుకంటే 10వ తరగతి అన్నది మనం జీవితంలో ఆఖరిసారిగా ఇన్ని విషయాలు చదువుతాం మనం. ఎందుకంటే 10వ తరగతి అయిపోయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్కి వెళతారు. అక్కడ కొంతమంది ఎంపీసీ అని, కొంతమంది బైపీసీ అని, కొంతమంది సిఈసి అని, కొంతమంది హెచ్ఈసి అని, కొంతమంది ఎంఈసి అని, రకరకాల గ్రూపులుగా విడిపోతారు మీ భవిష్యత్తు. కానీ 10th క్లాస్ అన్నది ఒక జంక్షన్ లాంటిది. ఆ జంక్షన్ తర్వాత మనం అందరం విడిపోతాం. అందువల్ల ఈ 10th క్లాస్లో మీకున్న జ్ఞానం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇందులో మనం లాంగ్వేజెస్ చదువుతాము, తర్వాత సైన్స్ చదువుతాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ,
బయాలజీ, జువాలజీ చదువుతాము, సోషల్ సైన్సెస్ చదువుతాము, మ్యాథమెటిక్స్ చదువుతాము. ఇన్ని విషయాలు మళ్ళా జీవితంలో ఎప్పుడు చదవం. కాబట్టి ఇదొక అద్భుతమైన అవకాశం మనందరికీ. ఇన్ని విషయాలను ఎంత చక్కగా మనం నేర్చుకుంటాము అన్నది. కాబట్టి 10వ తరగతి అన్నది జీవితంలో ఒక మలుపురాయి. దాన్ని చక్కగా మనం మలుచుకోగలిగితే జీవితం చాలా సుఖంగా ఉంటుందని మనం అందరం కూడా తెలియాలి. ఎందుకంటే మమ్మల్ని చాలా మంది పరీక్షల ముందు పిలుస్తుంటారు పిల్లల్ని మోటివేట్ చేయమని. వాళ్ళందరికీ నేనేం చెబుతుంటానంటే, పిల్లలు 9th నుంచి 10th లోకి రాగానే వారికి ఇటువంటి క్లాసులు పెట్టండి. ఎందుకంటే వారి దగ్గర ఒక సంవత్సర కాలం ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో మనం ఏ విధంగా వెళ్ళాలి అన్నది మలుచుకోవడం చాలా సులభం అవుతుంది అని దొర్రాజు గారు ఆ ఉద్దేశంతోనే ఈ ఒక సంవత్సర కాలం ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ధారించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. నేను వ్యవసాయం చేస్తుంటాను. ఎందుకంటే రైతులకి, విద్యార్థులకి చాలా సారూప్యం ఉంది. మేము పొలంలో పండించాలంటే ముందు పొలాన్ని దున్నాలి. కాబట్టి విద్యార్థులు తమ మెదడును దున్నాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. రైతులు నీళ్లు పారిస్తాం. అందువల్ల విద్యార్థులు మెదడులో సమాచార జలాన్ని పారించాలి. అంటే సమాచారం, విషయ పరిజ్ఞానం అన్న నీటిని మీరు పారించాలి. తరువాత రైతు పొలంలో మేము విత్తనాలు నాటుతాం పంట రావడానికి. అందువల్ల విద్యార్థులు విషయాన్ని నాటాలి వాళ్ళ మెదడులో. విషయాన్ని నాటుకోగలగాలి. ఆ తరువాత మేము పంట బాగా పెరగడానికి కలుపు మొక్కలు తీసేస్తాం. అందువల్ల విద్యార్థులు కూడా వాళ్ళ మెదడులో, వాళ్ళ మనసు నుంచి మంచి విషయాలు ఉంచుకొని చెడు విషయాల్ని కలుపు తీసేసినట్టు తీసేయగలగాలి. మేము ఎరువులు వేసి పొలాన్ని ఏపుగా పెంచుతాం. అదేవిధంగా విద్యార్థులు తమ సత్ప్రవర్తన అనే ఎరువును వేసి వాళ్ళు జీవితాలను ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ విధంగా రైతులకి, విద్యార్థులకి ఎంతో సారూప్యం ఉంది. అందువల్ల రైతు అద్భుతంగా పంట పండించాలంటే ఏ విధంగా రైతు ముందుకు వెళతాడో విద్యార్థులు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళగలగాలి అన్నది ప్రధానమైన అంశం. మనకు ఏవైతే సలహాలు, ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ప్రతి ఆదివారం 5 గంటలకు ఈ జూమ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామంట. అందువల్ల మీరు ఈ వారంలో చదువుకున్న విషయాల్లో ఎక్కడెక్కడ మీకు సందేహాలు ఉన్నాయన్నది తయారు చేసుకోండి. ప్రతిరోజు 7:30 అవగానే కూర్చొని 11, 11:30 వరకు IPL మ్యాచ్లు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అదే విధంగా మీరు చదువుకుంటున్న విషయాల్లో మనసు పెట్టి చదవండి. అది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అని మీకు తెలియజేయడానికి ఈరోజు నేను వచ్చాను. సినిమా చూస్తున్నప్పుడు మనం చూపు, మన మనస్సు, మన హృదయం ఈ మూడింటిని కలిపి చూస్తాం కాబట్టి అది పర్మనెంట్ గా మనకు గుర్తుండిపోతుంది. అదే విధంగా మీరు చదువుతున్నప్పుడు మీరు చూసేది, మీరు చదివేది మనస్సుతోనూ హృదయంతోనూ గనక మీరు చదవగలిగితే అది కూడా బ్రహ్మాండంగా మీ మనస్సుల్లో ఉండిపోతుంది. ఏదో అమ్మ చూస్తోంది, నాన్న అడుగుతాడు అని చదవకుండా మీరుగా అర్థం చేసుకొని మీరు చదవగలిగితే మళ్ళా రివిజన్ కూడా అవసరం లేదు. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఏకాగ్రత అన్నది చాలా ముఖ్యమైన అంశం. మంచి స్నేహాలు చేయండి అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఒక మిషన్ లో ఉన్నప్పుడు మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి మనం గనక ముందుకు వెళ్ళగలిగితే బ్రహ్మాండంగా వెళ్తాం. కాబట్టి ఏకాగ్రత అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇదొక ప్రమాదకరమైన వస్తువు ఉంది మన దగ్గర. ఇది అంటే మీరు దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడు ఆన్లైన్ లో అటెండ్ అవుతున్నారు, కానీ ఏదైనా వస్తువుని మనము ఎలా ఉపయోగించుకోవాలన్నది కూడా మనకు తెలియాలి. ఒక కత్తిని అమ్మకిస్తే అమ్మ కూరగాయలు బ్రహ్మాండంగా తరుగుతుంది. అదే కత్తిని ఒక డాక్టర్కి ఇస్తే వారు బ్రహ్మాండంగా సర్జరీలు చేస్తారు. అదే కత్తి ఒక క్రిమినల్కి ఇస్తే వాడు మనుషుల్ని చంపేస్తాడు. అంటే వస్తువు ఒకటే, ఎవరి చేతిలో ఉన్న దాన్ని బట్టి వారు దాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఏదైతే ఉందో మన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అది బ్రహ్మాండంగా మనకు ఉపయోగపడుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే కొన్ని విషయాల మీద నియంత్రణ అవసరము అన్నది మీరు నేర్చుకోవాలి. అందువల్ల సెల్ ఫోన్ అన్నదాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకుంటూ మీరు ముందుకు వెళితే చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల టెక్నాలజీ అన్నది ఉప్పు. అమ్మ పప్పులో ఉప్పు ఎక్కువగానే వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, అమ్మ ఉప్పు ఎక్కువైపోయింది. అదే విధంగా మనకు కూడా టెక్నాలజీ ఉప్పులాగా ఎంత కావాలో అంత మాత్రమే మీరందరూ కూడా వినియోగించుకోవాలని నేను చెప్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రతి విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటాం. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేయండి. కల్ కరే సో ఆజ్ కరో, ఆజ్ కరే తో అబ్ కరో అంటారు. ఆ విధంగా మనం
జీవితాన్ని మనం ఎన్నుకోవాలి అన్నది చాలా అవసరం. పరీక్షల కోసం ఎప్పుడు చదవకండి అని నేను పిల్లలకు చెబుతున్నాను. ఎప్పుడు కూడా జ్ఞానాన్ని నేర్చుకోవాలి, విషయాలు నేర్చుకోవాలని మీరు చదువుకోండి ఎప్పుడు. ఎప్పుడు కూడా 3 ప్రశ్నలు వేసుకోండి. ఈ వై, వాట్, హౌ అని 3 ప్రశ్నలు మీరు వేసుకుంటే మీలో ఒక జిజ్ఞాస పెరుగుతుంది. ఒక క్రియేటివిటీ పెరుగుతుంది. ఇంకా నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది మీరు. అందువల్ల ఈ సంవత్సర కాలం ఒక దీక్షలాగా మీరందరూ కూడా ముందుకు రాగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. స్కూల్లో చదువు చెబుతారు, మీరు సంస్కారాన్ని నేర్పించండి. స్కూల్లో విద్యను నేర్పిస్తారు, మీరు వినయాన్ని నేర్పించండి. అందువల్ల ఈ 1 సంవత్సరం మనమంతా కలిసి ప్రయాణం చేసిన తర్వాత అటు జ్ఞానంలోను, ఇటు ప్రవర్తనలోను మంచి విద్యార్థులుగా వీరందరినీ తయారు చేశామంటే రేపు వీరందరూ దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారై భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఒక గొప్ప ఎత్తుకు తీసుకువెళ్ళే అద్భుతమైన అవకాశం ఉన్నవారు ఈ పిల్లలందరూ. కాబట్టి ఆ విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. వెళ్లే ముందుగా మా గురువు గారు అబ్దుల్ కలాం గారు చెప్పిన 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కలాం గారు ఎప్పుడు కూడా విద్యార్థి జీవితంలో 3 లక్ష్యాలు ఉండాలి అని చెబుతారు. మొదటిది, మా అమ్మా నాన్నలు గర్వించేలాగా మేము ఉంటామన్నది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, మీరు ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారో ఆ స్కూల్కే మీరు పెద్దవాళ్ళై ముఖ్య అతిథులుగా వెళ్ళాలి. కాబట్టి అమ్మా నాన్నలు గర్వపడేలా మనం చదువుకున్న స్కూల్కి మనం ముఖ్య అతిథులుగా మన సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకునే స్థాయికి మనం అందరం కూడా ఎదగాలి అన్న ఈ 3 లక్ష్యాలు మీరందరూ ఉంచుకోండి. దేశానికి బ్రహ్మాండమైన విజయాలు సాధించే వ్యక్తులుగా మీరందరూ తయారవుతారు. కాబట్టి ఈ మిషన్ 10th క్లాస్లో ఈ 1 సంవత్సరం మీరందరూ కూడా పాల్గొంటూ మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకుంటూ అనుభవజ్ఞులైన డివిఆర్ గారు మరియు సిఎల్ వెంకట్రావు గారి మార్గదర్శనంలో మరియు దొర్రాజు గారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై. డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. మన డివిఆర్ గారు వారు గురువులకు గురువు. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా డివిఆర్ అంటే తెలవని వారు లేరు. విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోనే విద్యార్థులకు, తల్లిదండ్రులకి ఇవ్వాలనే సంకల్పం చాలా గొప్పది. జేడి అంటే జాయింట్ డైరెక్టర్. జేడి ఇంటి పేరు కాదు. జేడి లక్ష్మీనారాయణ గారు టీవీలో కనపడటం ప్రారంభించారో నేనే ఆయనకు గ్రేట్ ఫ్యాన్ గా ఉన్నాను. మనం గమనించవలసింది, మనం 48 వారాలు, ఈ 48 వారాల్లో సబ్జెక్టు కోసం రావటంలా సబ్జెక్టు విషయానికి డివిఆర్ గారు ప్రత్యేకంగా ప్రతి తరగతికి జూమ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాలు బోధించడానికి మాత్రం ఇది కాదు ఈ జూమ్ మీటింగ్. జీవిత పాఠాలు, జీవితంలో ఎలా రాణించాలి, గురువులను చూసి, వక్తలను చూసి. దొరరాజు గారు ఆయన అతి చిన్న సామాన్య కుటుంబంలో జన్మించి మనము జాబ్ ప్రొవైడర్స్ కావాలి, మనం జాబ్ సీకర్స్ కాకూడదు అని చెప్పి జాబ్ సీకర్ నుంచి జాబ్ ప్రొవైడర్ అయ్యారు. హిందూ కళాశాలలో దొరరాజు, మన బొండాడ రాఘవేంద్రరావు ఇద్దరు చదువుకుని అదే కళాశాలకు ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి ప్రతి వారం మాట్లాడించడం ద్వారా దొరరాజు గారి, డివిఆర్ గారి లక్ష్యం పిల్లలు ఆవేశంతో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఏ కోర్సులో చేరాలి, ఏ కోర్సు చదివితే ఈ రోజు మనకు బంగారు భవిష్యత్తు ఉంటుందనే అంశాలను నిష్ణాతుల నుంచి గ్రహించడానికి 10వ తరగతి సిలబస్ లేదా ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పటం అనేది చాలా కష్టతరం. ఆవేశపడకుండా సమతుల్యంతో ఒక కోర్సుని ఎంపిక చేసుకుని ఆ దారిలో, ఆ బాటలో నడవటానికి నిష్ణాతులైన విద్యారంగ నిపుణులను ఆహ్వానించి చేయటానికి దొరరాజు గారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, రాబోయే సెషన్స్ లో నేను, డివిఆర్ గారు ఉంటాం, నిష్ణాతులతో మాట్లాడిస్తుంటాం. ఆయన అమెరికాలో ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా ప్రతి ఆదివారం 5 గంటలకి మనం కలుసుకుందాం. దొరరాజు లక్ష్యం రాబోయే కాలంలో 25,000 మంది జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వాలని మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. మీరు 6 లక్షల మంది యూట్యూబ్ ఫాలోయర్స్ తో ఉన్న మీరు ఈ మీటింగ్ కి ప్రతి ఆదివారం వస్తానని చెప్పటం ఎంతో ఉత్సాహాన్ని కలగజేసింది. ఓవర్ టు డాక్టర్ బిఆర్ రావు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి.
నా పేరు డాక్టర్ బొండాడు రాఘవేంద్రరావు. మా గురువు గారు డివిఆర్ గారికి నా పాదాభివందనాలు. ఎందుకనంటే ఆయన ఈ సెషన్ రూపకర్త. అలాగే మన ఆలివ్ దొర్రాజు గారు. ఆయన ఒక మహా మనిషి అసల. ఒకటి పర్యావరణం మీద చేస్తా ఉంటారు. వాల్యూ సిస్టము, భారతీయ సంస్కృతి, మన కల్చర్, మన విలువలు ఏ విధంగా ఉండాలనే దాని మీద ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఎడ్యుకేషన్ మీద ఆయన చేసే ప్రోగ్రామ్స్ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. అది కూడాను మన 2 తెలుగు రాష్ట్రాల్లో మిషన్ 10th క్లాస్ అనే ఈ ప్రోగ్రామ్ ప్రారంభించి, ఆ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇక్కడ మన పెద్దలు అందరూ చెప్పిన విధంగా జీవిత పాఠాలు ఇక్కడ మీకు డౌట్స్ ఉంటే నేర్పుతారన్నమాట. ఈ మూడిటి మీద కూడా దొరరాజు గారు చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు దొర్రాజు గారికి. మిషన్ 10th క్లాస్ ఒక ప్రోగ్రామ్ పెట్టి చాలా మంచి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారండి. జేడి గారి యొక్క మాటలు ఈ పిల్లలకు ఎంతో అవసరం. ఏదైతే ఈ సెషన్ లో చెప్పారో దాన్ని ప్రతి సెషన్ లో కూడా మీరు రిపీట్ చేసి పిల్లల్ని ఆ విధంగా మోటివేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. సిఎల్ వెంకట్రావు గారు ఆయన పేరుకి డాక్టర్, కాకపోతే మీరు ఏ విషయమైనా తీసుకోండి, ఆయన ఒక విజ్ఞాన గని. చాలా మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ ని తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి సండే 5 PM కి అటెండ్ అవ్వండి. దిస్ ఈస్ ది రైట్ టైం. 10th క్లాస్ అనేది చాలా అద్భుతమైన సమయం మన జీవితంలో. మా డివిఆర్ గారు చెప్తా ఉండేవాళ్ళు, ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అనేవాడు. సో ఒక గోల్ పెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఆల్ ది పేరెంట్స్. పద్మా మేడం గారు మీరు ఒక్కసారి మాట్లాడాలి మేడం. నమస్కారం అందరికి. మనకి ఈ మిషన్ 10/10 అనేది 22 ఇయర్ లో స్టార్ట్ అయింది. దొరరాజు గారు కుకట్పల్లి మండలం ఒకటి తీసుకుంటామనేసి వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయంగానే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి. 10/10 అనే పాయింట్స్ ఎవరికి వస్తే వాళ్ళకి 1 lakh రూపీస్ ఇస్తామనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ ఇయర్ నుంచి మొదలు పెడితే ఈ ఇయర్ వరకు మా మండలంలో ఉండే ప్రతి స్కూలు పోటీ పడి ఎవరో ఒకరు తీసుకోవాలని అనుకుని ఫస్ట్ ఇయర్ లో 2 పిల్లలకి వచ్చింది. లాస్ట్ ఇయర్ అనూహ్యంగా ఎవరికి రాలేకపోయింది. మళ్ళీ ఈ ఇయర్ ఒక పాప చాలా గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలు ఇంత చక్కటి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. సో పిల్లల్లో కొద్దిగా చదువు పట్ల ప్రోత్సాహాన్ని కలిగించినటువంటి ఈ అనూహ్యమైన ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్ అండి. చాలా బాగా చెప్పారు. పేరు సహస్ర. నేను 7th క్లాస్ చదువుతున్నాను. అయినా కూడా నాకు సోషల్ సర్వీసెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇప్పటి నుంచే ఒక యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను బుక్స్ చదువుతూ. అండ్ నాకు దొరరాజు సార్ గారు చేసే పనులంటే కూడా చాలా ఇష్టము. ఎందుకంటే యాజ్ అ చైల్డ్ నాకు ఒక్కదానికే కాదు, ఈ కంట్రీలో ఉన్న మన ఇండియాలో ఉన్న అందరికీ, హైదరాబాద్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే థింగ్స్ దొరరాజు గారు పెడుతున్నారు. మీరు చేసే థింగ్స్ కానీ ఏదన్నా చూస్తే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే లైక్ నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీతో మాట్లాడడానికి. థ్యాంక్ యూ అమ్మా. వి విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Good evening, first of all. I am Akshita Reddy from Nizamabad, RBVR school. I completed my 9th right now. I really motivated from your speeches. You are thankfully, and the program which I am participating in programs which is conducting by Doraraju sir. Really, I like your all programs. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మా దొర్రాజు గారిని మీ మాటలకి స్పందించి ఈనాటి ప్రారంభ జూమ్ సమావేశాన్ని ముగించవలసిందిగా కోరుతున్నాను. నమస్తేనండి. అద్భుతమైన ప్రసంగాల సమూహం విన్న తర్వాత చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఎలా ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి నేను 10th క్లాస్ లో చేరిపోయి చదువుకోవాలన్నంత ఇన్స్పిరేషన్ తీసుకొచ్చేసారండి. ఒక పక్కన జేడి గారి ప్రసంగం వింటుంటే అది ఒక మంచి జలపాతం సౌండ్ వింటున్నట్టుగా ఉంది. చక్కగా చెప్పారు. ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. బిగ్ థ్యాంక్స్ టు జేడి లక్ష్మీనారాయణ గారు. అలాగే ఈ రోజు కార్యక్రమానికి ఆయన రావటం, ఆయన స్పీచ్ పిల్లలందరూ వినడం ఒక గొప్ప మహాద్భావకాశంగా భావిస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ సిఎల్ వెంకట్రావు గారు. మీకున్న అనుభవాన్ని మాకు జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడంలో మీరు చూపించిన చొరవకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అనుభవం మాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున బొండాడు గారు ఒక గ్రేట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ.
ఒక ఒక విధంగా చెప్పాలంటే మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఊపారు బాంబే బాద్షా మీరు. అలాగే మీ యొక్క సక్సెస్ స్టోరీని తెలియజేస్తూ గురువుల పట్ల మీకున్న ప్రేమను చూపిస్తూ మీరు మాట్లాడిన తీరు ఆద్యంతం చాలా గొప్పది. డెఫినెట్ గా మీ అందరి బ్లెస్సింగ్స్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పద్మజ గారు ఉన్నారు, ఆవిడ ఒక టీచర్ ఇక్కడ, ఆవిడకి ధన్యవాదాలు. అలాగే చూస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లు, ఉపాధ్యాయులు, పిల్లలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మేము మొదలు పెట్టినప్పుడు 9 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళ సంఖ్య 10 లోపల ఉండేది. బట్ ఈ రోజున 80-90 మంది 9 అండ్ అబోవ్ కి రీచ్ అయ్యారంటే జస్ట్ టీచర్స్ అది ఒక సీరియస్ గా తీసుకుని ఒక మిషన్ లా నడిపారు. థ్యాంక్ యూ మేడం రాధాపద్మ గారు. ఇది మచిలీపట్నంలో జరిగే ఆలిమిటా అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ప్రచారంలో కానివ్వండి, 14 ఏళ్లుగా టౌన్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ₹1,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తూ వచ్చాము. డివిఆర్ గారు, దాంట్లో కాంత్ గారు, వీళ్ళందరూ కూడా దాన్ని మంచి ప్రచారం కల్పించి ఒక మంచి కార్యక్రమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు ప్రజల్లో. అలాగే ఎవ్రీ ఇయర్ ఎవరైతే టౌన్ టాపర్ వస్తారో వాళ్ళని విత్ పేరెంట్స్ మనం హైదరాబాద్ కి ఫ్లైట్ లో తీసుకొచ్చాము. సో ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్న ఆలివ్ మిఠాయి ఈ రోజున ఒక బృహత్తర కార్యక్రమానికి మొదటగా ఈ రోజున నాంది పలికింది. భవిష్యత్తులో ఇది ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు కూడా దీన్ని ఉపయోగించే స్థాయికి ఈ జూమ్ మీటింగ్ ఎదగాలని, దీంట్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తుందండి. నెక్స్ట్ వీక్ మనం 10th లో టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. అంటే 600 వచ్చిన వాళ్ళు, 599 వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ లో మీరు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ నైబర్స్ అందరినీ జాయిన్ చేసి దీని యొక్క ఉపయోగాన్ని ఎక్కువ మంది పొందాలని హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్.